ఫిర్యాదుల పరిష్కారంలో హైడ్రా దూకుడు పెంచింది. ఫిర్యాదు చేసిన 3 గంటల్లోనే పరిష్కారం చూపింది. హైదరాబాద్ కుబ్దుల్లాపూర్ మున్సిపాలిటీలోని జీడిమెట్ల గ్రామంలోని సర్వే నెంబర్ 218, 214లో రుక్మిణి ఎస్టేట్స్కు చెందిన పార్కును కాపాడింది హైడ్రా. 1200 గజాల పార్కు ఉంటే తప్పుడు పత్రాలతో సగానికి పైగా కబ్జా చేశారు భూ కబ్జాదారుడు. కుబ్దుల్లాపూర్ మున్సిపల్ సర్కిల్ కార్యాలయం ముందు రుక్మిణి ఎస్టేట్స్ రెసిడెన్షియల్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిన్న ఆందోళన చేశారు. అటు నుంచి నేరుగా హైడ్రా కార్యాలయానికి వచ్చి హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథన్ కలిసి విషయాన్ని వివరించారు. వెంటనే జోనల్ కమిషనర్ అపూర్వ చౌహాన్కి ఫోన్ చేసి ఆక్రమణలు తొలగించాలని హైడ్రా కమిషనర్ సూచించారు. Thank you Ranganath sir for saving our park. Thank you Ranganath sir for saving our park. Thank you Ranganath sir for saving our park. Thank you Hydra for saving our park. Thank you Hydra for saving our park. మధ్యాహ్నం ఫిర్యాదు అందగా సాయంత్రానికే మున్సిపల్ సిబ్బందితో కలిసి హైడ్రా రంగంలోకి దిగి ఆక్రమణలను తొలగించింది. ఆ వెంటనే పార్కు ప్రహరీ నిర్మించింది. 3 గంటల్లోనే సమస్య పరిష్కారం అవడంతో వారి ఆనందానికి అవధులు లేవు. ఉదయం వేకువజామునే పార్కులోనికి వచ్చిన నివాసితులు ఊపిరి పీల్చుకున్నారు. పార్కు ప్రొటెక్టెడ్ బై హైడ్రా బోర్డును చూసి మురిసిపోయారు. ఆనందంతో సంబరాలు చేసుకున్నారు. హైడ్రా చర్యలను అభినందించారు. హైడ్రాను ఏర్పాటు చేసిన ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్కి సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా చెప్పాలంటే హైడ్రా రంగనాథ్ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా కబ్జాలకు గురవుతున్నటువంటి ఇలాంటి హెచ్ఎండి పార్కులు కానీ గవర్నమెంట్ పార్కులు కానీ కబ్జా అవుతున్నటువంటి పార్కుల పైన స్పెషల్గా దృష్టి సాధించి, అలాగే మా రుక్మిణిలో ఉన్నటువంటి పార్కు పైన కూడా మేము నిన్న వెళ్ళగానే ఇమ్మీడియట్లీ వెంటనే స్పందించి జోనల్ కమిషనర్ గారికి కూడా ఫోన్ చేసి ఇమ్మీడియట్ దాన్ని ఏదైతే అక్రమంగా నిర్మిస్తున్న రూమ్లను కానీ అవన్నీ ఇమ్మీడియట్లీ తొలగించేసి పార్కును కూడా ఇమ్మీడియట్లీ దీన్ని కాపాడితేనే బాగుంటుందనే ఉద్దేశంతో కమిషనర్ గారు రాత్రి వచ్చేసి ఫినిషింగ్ చేయడం జరిగింది. కాబట్టి హైడ్రా మన కమిషనర్ గారికి మా కాలనీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం.